హలో ఆల్. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ తాండేల్. సక్సెస్ఫుల్ కాంబినేషన్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాండేల్. 2018-19 ప్రాంతంలో నిజంగా జరిగిన ఒక కథను ఆధారంగా చేసుకొని ఈ తాండేల్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాకుళం నుండి గుజరాత్ వెళ్లి గుజరాత్‌లో పడవలు అద్దెకు తీసుకొని అక్కడ చేపలు పట్టే మత్స్యకారుల కథ ఆధారంగా రూపొందిన చిత్రం తాండేల్. సో సినిమా ప్రిమైస్ ఏంటి? దీని స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో నాగ చైతన్య ఒక మత్స్యకార బృందానికి తాండేల్ అంటే లీడర్‌గా వ్యవహరిస్తాడు. అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్ దాటడంతో పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసి కరాచీ జైల్‌లో 22 మంది మత్స్యకార బృందాన్ని జైల్‌లో పెట్టాల్సొస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి ఎలా వచ్చారు? శ్రీకాకుళంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పడిన ఆవేదన ఏంటి? తాండేల్ రాజు ప్రేయసి సత్య అంటే సాయి పల్లవి ఎలా పోరాడి ఆ 22 మత్స్యకారులని ఇండియాకి ఎలా రప్పించింది అనేది బేసిక్ థీమ్ అనమాట సినిమాకి. సో పెర్ఫార్మన్సెస్‌కి వచ్చేటప్పటికి నాగ చైతన్య చాలా అథెంటిక్‌గా కనిపించారు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌లో అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆ యాస గాని, భాష గాని, స్పెసిఫిక్‌గా బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా స్టడీ చేసి దాన్ని క్యారీ చేయడం వల్ల అథెంటిసిటీ అనేది చాలా బాగా కనబడింది నాగ చైతన్య క్యారెక్టర్‌లో. అలాగే పెర్ఫార్మన్స్ వైస్‌లో కూడా నాగ చైతన్య చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. స్పెసిఫిక్‌గా లాస్ట్ 25 మినిట్స్‌లో గాని, అండ్ ఆ బార్డర్ సీక్వెన్స్‌లో గాని, క్లైమాక్స్ సీక్వెన్స్‌లో గాని నాగ చైతన్య పెర్ఫార్మన్స్ చాలా బావుంది. చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారనమాట. సో నాగ చైతన్య ఏంటంటే మొన్నటి వరకు కొంచెం ఎమోషనల్ సీన్స్‌లో కొంచెం దొరికిపోతాడు, తేలిపోతాడు అని ఏదైతే ఒక రిమార్క్ ఉండిందో, ఆ రిమార్క్ ఈ సినిమాతో అయితే పోయింది. సో హి వాస్ టూ పర్ఫెక్ట్ ఇన్ ద రోల్ ఆఫ్ తండేల్ రాజ్. నెక్స్ట్ వచ్చి సాయి పల్లవి. సో సాయి పల్లవి ఈజ్ ఆల్‌వేస్ అథెంటిక్. అంటే తన వేషధారణ గాని, తన మేకప్ విషయంలో గాని చాలా మినిమల్ మేకప్‌తో చాలా సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్‌తో క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా అథెంటిక్‌గా ప్లే చేస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చేటప్పటికి ఆ శ్రీకాకుళం యాస అనేది సాయి పల్లవికి అంత అథెంటిసిటీ‌తో రాలేదనమాట. 'ఫిదా' సినిమాలో ఏదైతే బాన్సువాడకి చెందిన భానుమతిగా ఎంత అథెంటిక్‌గా కనబడిందో, ఇక్కడ ఆ శ్రీకాకుళానికి చెందిన సత్య అనే పాత్రలో ఆ యాసలో సహజత్వం లేకపోవడం కారణంగా ఆ చిన్నపాటి డిస్కనెక్టివిటీ అయితే ఉండింది. బట్ యాస్ ఎ పెర్ఫార్మర్ చాలా బాగా చేసింది. స్పెసిఫిక్‌గా ఎమోషన్ సీన్స్‌లో గాని, లేదంటే ఇక మొండితనం అనే భావనను తను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం చాలా బావుంది. నాగ చైతన్య, సాయి పల్లవి కాకుండా ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికీ కూడా దివ్య పిళ్ళై మంచి పెర్ఫార్మన్స్‌తో అలరించింది. సో బేసిక్‌గా తను మలయాళీ అయినప్పటికీ కూడా శ్రీకాకుళంకి చెందిన సగటు మహిళగా ఒక మంచి పాత్రలో నటించింది. ఇంకా మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. అంటే బేసిక్‌గా ఏంటంటే కాస్టింగ్ అనేది సినిమాకి ఎంత క్రూషియల్ అనేది ఈ సినిమాతో అర్థమవుతుందనమాట. అక్కడక్కడ కొన్ని మైనస్‌లయితే జరిగాయి. స్పెసిఫిక్‌గా తమిళ నటుడు కరుణాకరన్‌ని ఒక శ్రీకాకుళానికి చెందిన వ్యక్తిగా చూపించడం అనేది ఈ సినిమాకి చిన్నపాటి మైనస్‌గా మారింది. ఎందుకంటే అతనికి ఎంత డబ్బింగ్‌తో కవర్ చేసినప్పటికీ కూడా ఆ అథెంటిసిటీ అనేది రాలేకపోయిందనమాట. యాక్చువల్‌గా చాలా వర్త్ ఉన్న క్యారెక్టర్ అది. సో దానికి ఒక తెలుగు ఆర్టిస్ట్‌ని పెట్టుండుంటే గనక ఖచ్చితంగా ఒక మంచి అప్లాజ్ వచ్చేది ఆ క్యారెక్టర్‌కి. నిజానికి ఆ క్యారెక్టర్‌కి చాలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అయితే ఆ క్యారెక్టర్‌లో నోన్ ఫేస్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వలేదు. సో అదర్ దాన్ పెర్ఫార్మన్సెస్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ గురించి. సో 'దేవిశ్రీ ప్రసాద్' ఒక లవ్ స్టోరీని ఎంత బాగా ఎలివేట్ చేయగలడనే దానికి 'తండేల్' ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఒక 'బుజ్జి తల్లి' అనే ఒక సాంగ్‌ని ఈజీగా ఒక 4, 5 వెర్షన్స్ ఉంటాయి ఆ సాంగ్‌కి. ఒక సాడ్ వెర్షన్ ఉంటుంది. ఒక మేల్ వెర్షన్ ఉంటుంది. ఒక ఫీమేల్ వెర్షన్ ఉంటుంది. అండ్ ఆ 'బుజ్జి తల్లి' మెయిన్ థీమ్‌లోంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. నేపథ్య సంగీతం. సో, రకరకాల సన్నివేశాల్లో రకరకాలుగా ఆ సాంగ్‌లోని ఎమోషన్‌ని పండించడం అనేది మామూలు విషయం కాదు. సో, 'దేవిశ్రీ ప్రసాద్' యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక సెకండ్ హీరో అని చెప్పొచ్చు ఈ సినిమాకి. 'హైలెస్సో హైలెస్సో' సాంగ్ గాని, 'బుజ్జి తల్లి' సాంగ్ గాని చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా అలాగే అంతే అథెంటిక్‌గా ఉంది. మెయిన్ ఈ 2 సాంగ్స్‌ని మాంటేజెస్ ఫార్మాట్‌లో షూట్ చేయడం వల్ల చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 'శ్యామ్ దత్'. సినిమాటోగ్రాఫర్ 'శ్యామ్ దత్' ఆల్రెడీ చెప్పారు. ఈ సినిమా ఫ్రేమింగ్స్ విషయంలో గాని, లేదంటే సినిమాటోగ్రఫీ వర్క్ విషయంలో గాని, లైటింగ్ విషయంలో గాని చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నాము. స్పెసిఫిక్‌గా ఆ అథెంటిసిటీ తీసుకురావడం కోసం, ఆర్గానిక్‌గా ఉండడం కోసం అని జెప్పేసి, ఆ సీన్స్ పిక్చరైజ్ చేసిన విధానం గాని, ఇవన్నిట్లో కూడా చాలా కేర్ తీసుకున్నాం అని జెప్పేసి. ఆ కేర్ అనేది స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే, ఆ గుజరాత్‌లో సీక్వెన్సెస్ గాని, లేదంటే సాయి పల్లవికి పెట్టిన కొన్ని ఫ్రేమ్స్ కానీ, అండ్ ఆ సముద్రంలో వైడ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. ఆ వైడ్ షాట్స్‌లో సాయి పల్లవి, నాగ చైతన్య వాళ్ళ లవ్, ఆ బాండ్ లేదంటే ఆ పెయిన్ గాని, వీటిని ఆ సినిమాటోగ్రఫీలో అంటే స్పెసిఫిక్‌గా ఫ్రేమ్స్‌లో దాన్ని ఎలివేట్ చేసిన విధానం చాలా బావుంది. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర కుమార్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఇంత అథెంటిక్‌గా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ రీజన్ వచ్చి నాగేంద్ర కుమార్. అంటే చెప్పారు ఆల్రెడీ. కర్ణాటకలోనే ఒక గ్రామంలో ఈ సినిమాకి సంబంధించి ఈ పల్లె సెట్ అంతా వేయడం జరిగిందని చెప్పేసి. సో ఎక్కడా కూడా ఏదో సెట్ వర్క్ అని ఎక్కడా అనిపించదు. ఆ వలల దగ్గర నుంచి ఆ తడికల దాకా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హి హాస్ టేకెన్ కేర్. ఆ ఇల్లు గాని, లేదు అంటే ఆ చుట్టూ పరిసరాలు గాని, సెట్స్ అన్నీ కూడా చాలా అథెంటిక్‌గా ఉన్నాయి. సో, సెట్ వర్క్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ గాని చాలా అంటే చాలా అథెంటిక్‌గా ఉంది. అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. ఎందుకు అంటే స్టార్మ్ సీక్వెన్స్‌ని పిక్చరైజ్ చేసిన విధానం బావుందనమాట. ఆ సీన్ కంపోజిషన్ కూడా బావుండింది. అంటే చాలా క్రూషియల్ సీన్ అది. ఆ సీన్‌కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ వర్క్ చేశాడు. సో, లైటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారనమాట. సో, అందువల్ల ఆ స్టార్మ్ సీక్వెన్స్ అదంతా కూడా చాలా నేచురల్‌గా వచ్చింది. డైరెక్టర్ చందు మండేటి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథలో దేశభక్తి అనే భావనను
ఇమిడించడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ఫస్ట్ 1 అవర్‌లో కంపెల్లింగ్ డ్రామా అనేదైతే మిస్ అయింది. ఎందుకు అంటే ఈ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య మధ్య ఒక ప్రేమ భావన ఏదైతే ఉందో సో దాన్ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ డ్రామా మిస్ అయిందనమాట. సో సినిమా స్టార్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత ఆ బాండింగ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయిందనేది ఒక చిన్న సాంగ్‌లో చూపించడం జరిగింది. ముందు నుంచి ఉండుంటే గనక ఆ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్ ట్రావెల్ చేసేవారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రిజన్ ఎపిసోడ్స్‌లో ఆ దేశభక్తి అనే ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌ని ఇంపాక్ట్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అయితే 'చందు మొండేటి' నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మధ్య లవ్ బాండింగ్‌ని ఎడబాటు అనే ఒక ప్రాపర్ ఎమోషన్‌ని యూజ్ చేసుకొని దాన్ని ఎలివేట్ చేసిన విధానం అయితే బావుండింది. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువుంటాయి నిజానికి. సాంగ్స్‌లో కనిపించేది తప్పితే కాంబినేషన్ సీన్స్ అనేవి చాలా తక్కువ. కానీ ఆ కాంబినేషన్ లేకుండా గూడా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటూ ఎంత ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం అనేది ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది ఎలివేట్ చేసిన విధానం అయితే ఖచ్చితంగా బావుంది. అయితే ఈ లవ్ స్టోరీ అండ్ పాట్రియాటిజం మధ్య పెట్టిన లింక్ ఏదైతే ఉందో అదంత స్ట్రాంగ్‌గా లేదనమాట. అండ్ అక్కడ డ్రామా కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ కారణంగా 'తండేల్' పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. కాన్సెప్ట్ వైస్, ఒక పాయింట్ వైస్ 'తండేల్' చాలా మంచి పొటెన్షియల్ ఉన్న కథ అనమాట. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఎమోషన్స్‌ని ఇంకొంచెం బాగా పోర్ట్రే చేసి ఉండుంటే గనక ఖచ్చితంగా 'తండేల్' మంచి హిట్ అయ్యేది. ఈ కీలకమైన అంశాలు 2 లోపించడంతో 'తండేల్' ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.